అమ్మా చికెన్ ఏదమ్మా? నేనే తిన్నాను. మరి నీ రోటికి నేను దేంతో తినాలరా? గడ్డితో తినాలా? బాగుంటే దాంతోనే తిను. ఎక్స్ట్రా లేక అర్థమవుతుందా? ఏంటమ్మా నాకు చికెన్ కూడా పెట్టవా? దేంతో తినాలి ఇప్పుడు ఇది? మొత్తం చిన్న కొడుకే పెట్టుకో. ఆకలిసి తిన్నాం తప్ప అమ్మా. సరే తినొద్దంటే చెప్తాను నేను. లూజ్ టీషర్ట్లు అది నా టీషర్ట్ కదా, నువ్వెందుకు తీసుకున్నావు? అమ్మ నా కబోర్డ్లో పెట్టింది. నీ కబోర్డు పెడితే నీ టీషర్ట్ అయిపోద్దా? అది నాది మర్యాద గిప్పు. ఏం చూస్తున్నావు? నీ పేరు ఉందేమో అని. చెప్పు తీసి కొడతాను ఓవరాక్షన్ ఏం చేసావంటే నా టీషర్ట్ మర్యాద గిప్పు. నా దగ్గర కూడా చెప్పుంది, నేను కొట్టగలను. కొట్టు. ఏం కొట్టే నా టీషర్ట్ తీసుకున్నాడు. నువ్వు వేసుకోవట్లేదని నేనే వాడి కబోర్డ్ లో పెట్టాను. అమ్మ నేను గట్టి కుదిరి కోసం చేసి అది వేసుకోకుండా పక్కన పెట్టుకున్నావు. మా ఆడికి ఇచ్చావు నువ్వు. సర్లే పోనీ ఇచ్చేరా ఛీ ఆడేసుకుందా నేను చేసుకుంటాను. ఉంచుకో నువ్వే. బతికేది ఏదో సెకండ్ హ్యాండ్ బతుకు. ఇంక ఈ ఉన్న టీషర్ట్ కూడా ఇచ్చేయాలి నేను. ఎలా అమ్మ బైక్ కేసు కనిపించట్లేదు. ఎక్కడున్నాయమ్మా? ఇంటర్వ్యూకి వెళ్ళాలి, లేట్ అవుతుంది. చిన్నోడు వేసుకెళ్ళాడురా. చిన్నోడు వేసుకెళ్ళడం ఏంటమ్మా? చెప్పారు కదా నీకు అక్కడ ఇంటర్వ్యూ ఉందని. ఏంటమ్మా అన్ని పంట పని? నాకు ఇంటర్వ్యూ ఉందని సంగతి తెలుసు కదా. బైక్ తీసుకుని వెళ్ళా. ఎందుకు వస్తున్నావు? ఫ్రెండ్కి ఏదో యాక్సిడెంట్ అయితే చూడడానికి వెళ్ళి వచ్చా. నీ బొక్కలో ఫ్రెండ్స్ గురించి నా ఇంటర్వ్యూ లేట్ అవుతుంది నీ వల్ల. 99 ఇంటర్వ్యూలు పోయి ఇది కూడా పోతే 100 పోయినట్టు. ఈ బ్యాక్ లో పెట్టుకుని ఈ మాట్లాడుతుంది నా గురించి. ఫస్ట్ ఇంటర్వ్యూ క్లీజ్ చేయరా? చేయించు. ఏంటి చేయించు? చెయ్య ఎక్స్ట్రా ఇంకెంతసేపు అమ్మా నవ్వమ్మా. ఏంటి మౌన్ రాత మాకు? ఇద్దరు పిల్లలు కొట్టుకొస్తుంటే ఎలా మనసాచుకుంటాం. శుక్రవారం పూట గాజులు మీద కొట్టేశారు. నా చేతి దెబ్బలు తినేస్తున్నా. అవునమ్మా దెబ్బలంటే గుర్తొచ్చింది. నువ్వే కొట్టేసి నువ్వే ఏడ్చేస్తున్నావు ఏంటే? కడుపు కోత. నవ్వమ్మా నవ్వమ్మా నవ్వ.